నమస్కారం అండి. మీ పేరు? నారాయణ గారు. ఏం చేస్తుంటారు? రిటైర్డ్ అండి. రిటైర్డ్ రైల్వే ఎంప్లాయ్. రైల్వే సూపరింటెండెంట్. ఏ ఊరండి? ఈ ఊరేనా? విజయవాడ. పిల్లలు ఎంతమంది అండి? నలుగురు. సెటిల్ అయ్యారా? సెటిల్ అయిపోయారు వాళ్ళందరూ. అంటే ఉద్యోగాలా లేదంటే బిజినెస్ లా? కానీ ప్రైవేట్గా మన స్టేటస్ మన ప్రాబ్లం లేకుండా వాళ్ళు స్వేచ్ఛగా పోతున్నారు. నో ప్రాబ్లం. మన ఎలా ఉందండి ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం కంటే చంద్రబాబు ప్రభుత్వం కంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా మెరుగు. పేద ప్రజలందరినీ ఆదుకున్నాడు. పేద ప్రజలందరినీ కూడా గమనించి ఆదుకున్నాడు. క్యాపిటల్ దాని గురించి తలకాయ నొప్పి వచ్చేసింది. దాని గురించి కాదు, ప్రజలందరూ కూడా సుఖశాంతితో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ బ్రహ్మాండంగా ప్రభుత్వంతో ఏకీభవిస్తున్నారు. అందరికీ సాటిస్ఫై అవుతున్నారు. ఎవరు కూడా దాని కామెంట్స్ ఏమీ లేదు. రైస్ సూపర్ వాలంటరీ సిస్టమ్ పెట్టాడు. ఎవరో ఏ గవర్నమెంట్ పెట్టాల వాలంటరీ సిస్టమ్. ఇళ్ళకి వెళ్ళి కార్డులు చేయటం, పందారు కార్డు ఉందా, షుగర్ కార్డు ఉందా, పెన్షన్ సరిగా అందుతుందా, భూములు పంచాడు. చాలా గొప్ప విషయం. చాలా గొప్ప విషయం అది. అది ఎవడు ఏ ముఖ్యమంత్రి చేయలే. చిన్న వయసుడు అయినా సరే, చిన్న వయసుడు అయినా అనుభవం ఉన్నవాడిలాగా చేసి ధైర్యం చేస్తున్నాడు. మరి మీరు చిన్న వయసైన అనుభవంగా ఏ ప్రభుత్వం చేయనట్టు చేస్తున్నాడు అని అంటున్నారు. కానీ గత ప్రభుత్వంలో చూసుకుంటే మేము ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చాం, ఇంతకంటే మెరుగ్గా ప్రజలకి పనులు చేసామని చెప్తున్నారు కదండి చంద్రబాబు నాయుడు గారు. ఏం చేయలే. 4 సంవత్సరాలు క్యాపిటల్ నాశనం చేసేసి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ కమ్యూనిటీని డెవలప్ చేసుకోవడానికి, వాళ్ళ పేర్లు నామినేట్ చేసుకోవడానికి చేసాడే తప్ప కాలయాపన చేశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నవరాత్రులుగా పెట్టి కొన్ని స్కీములు పెట్టి ప్రజలందరూ కూడా చేశాడు. మనం నలుగురు కుటుంబంలో ఉంటాం. అందరినీ తండ్రి సాటిస్ఫై చేయలేడు. ఒకడు చదువుకుంటాడు, ఒకడు చదువులేడు. అట్లనే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అందరినీ సాటిస్ఫై చేయకపోవచ్చు అన్ని కులాల వాళ్ళని. కాబట్టి అటు గ్రామాల్లో కూడా పట్టణాల్లో కూడా ఏ ప్రాబ్లం లేకుండా మంచిగా చేసుకుంటూ వస్తున్నాడు. కామెంట్స్ ఏమి లేవు. కామెంట్స్ ఏమి లేవంటున్నారు. కానీ పథకాల పేరుతోటి జనాలకు డబ్బులు ఇచ్చేసి జనాలను సోమరపోతులను చేస్తున్నాడు. జనాలకి అంటే పథకాల పేరుతోటి 10 రూపాయలు ఇచ్చేసి 100 రూపాయలు లాగేసుకుంటున్నాడు వాళ్ళ దగ్గర నుంచి అని అంటున్నారు కదండి. ఎవరు ఆ కామెంట్స్ ఎవరికి చేయట్లా. వాళ్ళకి ఎట్టనోడు చెప్పుకోవడం తప్ప ఎవరికి ఆ కామెంట్స్ ఏమి లేవు. పబ్లిక్ ఏమి రావట్లేదు. అసలు అభివృద్ధి లేదంటున్నారు కదండి. అభివృద్ధి వచ్చింది, బోల్డంత అభివృద్ధి వచ్చింది. పేద ప్రజల గ్రామాల్లో ఎంతోమంది ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా స్థలాలు ఇచ్చి బ్రహ్మాండంగా చేస్తున్నాడు వాళ్ళకి. మరి సంక్షేమం అంటే అభివృద్ధి కాదు. అంటే ఒక రాష్ట్రానికి కంపెనీలు రావాలి, ఉద్యోగాలు ఇవ్వాలి యువతకి, అవేమీ చేయకుండా సంక్షేమం ఇస్తే అభివృద్ధి కాదంటున్నారు కదా. ఇక్కడ నీకు ఏం డివైడ్ అయిన తర్వాత కేసీఆర్కి తీసుకెళ్ళి ఆడ వదిలేసి వచ్చేసాడు. వాడు అన్ని ఇండస్ట్రీస్ ఉన్నాడు. ఇక్కడ ఏమున్నాయి, ఏం తగలబడ్డాయి. వాడు అనవసరంగా వచ్చి ఇరుక్కుపోయాడు. ఏమి లేవు ఇక్కడ. అంత కులతత్వం ఇక్కడ. ఏం చేసినా కూడా లేవు. ఇండస్ట్రీస్ రాలేదు. ఫెయిల్యూర్ అయిపోయింది. ఆయన చేసింది ఏంటంటే స్టేట్ క్యాపిటల్ ఎప్పుడైతే పెట్టాడో అది డెవలప్ చేయకుండా ఇతర దేశాలకు వెళ్ళిపోయి స్విట్జర్లాండ్ అని ఆ ఊర్లు కాలయాపన చేశాడు. ఎవరు కూడా ఏ పెట్టుబడికి ముందుకు రాలా. అదేంటండి, మా హయాంలో 6000 కంపెనీలు వచ్చాయి అని అంటున్నారు కదండి చంద్రబాబు నాయుడు గారు. ఏం రాలా. ఇక్కడ ఏం లేదమ్మా. అవి లేవు, ఇక్కడ ఏమి లేవు. అది మరి ఏపీని డెవలప్ చేయాలంటే అది కేవలం బాబు గారి వల్లే అవుతుంది అంటున్నారు కదా. కాదు, ఎన్ని సంవత్సరాలు అయినా అది కాదు. జగన్మోహన్ రెడ్డి వస్తే కొంచెం డెవలప్ చేస్తాడు. ఆ అనవసరంగా మనం అతను బ్లేమ్ చేయడం వేస్ట్. మరి సరే, ఈ ప్రభుత్వం చూసినట్టయితే విద్యా వ్యవస్థ ఎలా ఉందండి? విద్యా వ్యవస్థ టాప్గా ఉంది. ప్రతి వాడు ఉన్నవాడు వెళ్ళి కార్పొరేట్ ఆఫీసుల్లో చదివిస్తున్నాడు. లేనివాడు ఏం చేస్తున్నాడు? గవర్నమెంట్ స్కూల్లో లేదు. అలాంటి గవర్నమెంట్ స్కూల్లో ఇంప్రూవ్మెంట్ కోసం ఈరోజు ప్రతి వాళ్ళకి జీతాలు పెంచి చాలా భయభ్రాంతులు అయిపోయి పంతులు కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. భయపడిపోతున్నారు. అంత ఎడ్యుకేషన్ అంత గొప్పగా చేసుకుంటూ వస్తున్నాడు. ప్రతి చోట కూడా పెరిగిపోయింది. ఇంగ్లీష్ మీడియం పెట్టి వాళ్ళ స్కూళ్ళు చండాలంగా ఉన్నాయి. ఆ స్కూల్స్లో కూడా అన్నీ కూడా టాయిలెట్స్ కానీ మన సౌకర్యాలు కూడా అన్నీ ఏర్పాటు చేశాడు. మరి మీరేమో అలా అంటున్నారు. మరి జగన్ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ దెబ్బతిన్నదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదండి. లేదు, అది అపోహమ్మా. అది నమ్మటానికి లేదు. చాలా ఇంప్రూవ్మెంట్ అయింది.